అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్‌కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్లి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందన్నమాట. అయితే ఆదివారం అంటే నిన్న హైదరాబాద్లో సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయనందున ఉద్యోగ ఉపాధ్యాయుల తీవ్ర అసంతృప్తి నెలకొందని, వాటి అమలు తక్షణం ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారన్నమాట. గత ప్రభుత్వం పిఆర్సీ గడువు ముగిసి 20 నెలలు పూర్తయిందని, అధికారంలోకి రాగానే 6 నెలల్లో పిఆర్సీ మెరుగైన ఫిట్మెంట్తో అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మొదటి తేదీన జీతాలు చెల్లిస్తామన్నప్పటికీ పెండింగ్ బకాయిలు బిల్లులు, జీపీఎఫ్, టీఎన్జేఎస్ సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ వారి బెనిఫిట్స్ ఏళ్ల తరబడి చెల్లించకపోయినా ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నాయని, అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలకోసారి చెల్లించాల్సిన కరువు భత్యానికి డిఏ చెల్లించకపోవడం, సిపిఎస్ రద్దుకి ఇచ్చిన హామీని అమలు పూనుకపోవడం సమంజసమని కాదని చెప్పడం జరిగిందన్నమాట. వీటిని సాధించుకోవడం కోసం ఉద్యోగోపాధ్యాయులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజమే, కానీ ఎన్నికలు ప్రశ్నించే కుల, మతత్వ, డబ్బు, మద్యం ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. పెండింగ్ డిఏలు ప్రకటించాలని కోరడం జరిగిందనమాట. అయితే పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే వివిధ రకాల పెండింగ్ బకాయిల విషయంలో మార్చి నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం జేఏసీతో జరిగిన చర్చలో ఇచ్చిన హామీల నిలబెట్టుకోలేదని విమర్శించారు. మళ్ళీ 6 నెలల గడువు పేరుతో కాలయాపన చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బకాయిల విషయంలో చొరవ చూపాలని, లేదంటే ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. అయితే ఆర్థికేతర అంశాల్లో భాగంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలుకు చర్యలు తీసుకోవాలని 2023 డిఎస్సి వారికి కేంద్రం ఇచ్చిన మెమో 57 ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు ఉపాధ్యాయులకు అన్నిటికీ కూడా మరియు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రావాల్సిన పెండింగ్ 5 డిఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బకాయిల విషయంలో చొరవ చూపాలని, లేదంటే ఉద్యమానికి పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగిందనమాట. అయితే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని అప్పుడు హామీ ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏదైతే మనకు 6 నెలల్లో పెండింగ్ బకాయిలు మెరుగైన ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సమయంలో మనకు చెప్పడం జరిగింది, కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగిందనమాట. ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, మళ్ళీ తర్వాత దాన్ని మర్చిపోవడం అనేది మొత్తం కామన్గా మారిందండి. ప్రభుత్వ ఉద్యోగులను అసలు పట్టించుకున్న ఊసే లేదండి. ఏ ప్రభుత్వం అయినా ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు చాలా బాధపడుతున్నారండి. చూడాలి మరి ప్రభుత్వ ఉద్యోగులకు బిల్లులు త్వరలో విడుదల చేస్తారా, లేకుంటే మన ఏదైతే ప్రభుత్వం ఉందో పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దానిలాగానే చేస్తుందా అనేది చూడాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.